నమస్తే. తెలంగాణలో ఒక హైడ్రామా నడుస్తున్నది. నాయకులు ఒకరి ఇంటి మీదకి పోయి ఒక్కొక్కరు రాళ్ళు వేసుకుంటున్నారు, కోడిగుడ్లు వేసుకుంటున్నారు, టమాటాలు వేసుకుంటున్నారు. కానీ అసలు విషయం కార్యకర్తలకి, ప్రజలకి, కొంతమందికి, చాలామందికి అర్థమవుతున్నది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఇదంతా ఒక హైడ్రామా అని మేము ముందు నుంచి చెప్తున్నాం. అండ్ ముఖ్యంగా ఎవరెవరు నాయకులు ఎవరెవరు కలిసిపోయారు అన్న విషయానికి వస్తే, ఇప్పుడు కేటీఆర్ టోటల్ అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్లో ఎటువైపు ఉన్నాడు? గాంధీ వైపు ఉన్నాడా, కౌశిక్ రెడ్డి వైపు ఉన్నాడా? బీఆర్ఎస్ పార్టీ కావాలి కాబట్టి, ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఒక 2 ట్వీట్లు చేసిండు. ఆయన ఏమని చేసిండు? నిన్న రాత్రి చేసిన ట్వీట్ ఏంటంటే, ఐ స్పోక్ టు ద తెలంగాణ డీజీపీ గారు ఆన్ ద సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ అవర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. కొన్ని వారాలుగా జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద జరుగుతున్న ఈ హింస ఏదైతే ఉందో, కాంగ్రెస్ చేస్తున్నదో దాని మీద నేను డీజీపీకి కంప్లైంట్ చేసిన అంటుండు. ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఆన్ ద వే ఆఫ్ పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ దేర్ రెస్పాన్స్ అండ్ ప్రియంటివ్ యాక్షన్. సో యాక్షన్ తీసుకోమని చెప్పిండట. ఏంటి కొన్ని లైన్గా రాసిండు 1, 2, 3, 4 అని. ఒకటేమో అటాక్ ఆన్ ద క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట మీద జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ సబితా ఇందారెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ వీళ్ళ మీద దాడులు జరిగినాయి. గాదర్ కిషోర్ మీద దాడి జరిగింది. అండ్ అటాక్ అండ్ హోమ్ ఆఫ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కాంగ్రెస్ గూన్స్ లెడ్ బై ఎమ్మెల్యే గాంధీ అండ్ సబ్సీక్వెంట్ ఈవెంట్స్ టుడే అని ఒక లైన్ పెట్టిండు. అంటే గాంధీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చి కౌశిక్ రెడ్డి మీద దాడి చేశాడు. డీజీపీ అష్యూర్డ్ మీ దట్ హీ విల్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ సూన్ అండ్ విల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. సో నేను డీజీపీకి చెప్పిన, డీజీపీ ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటా అని ఆయనకి చెప్పిండట. అయిపోయింది ఈ ట్వీటు. ఇందులో ఏమైనా ఉందా? ఏమైనా విమర్శించినట్టు కానీ, గాంధీని అన్నట్టు కానీ, ఇప్పుడు అరై తురే అనుకుంటారు కదా బయట. ఈయన కూడా గతంలో ఈ అరై తురే అని ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ మాట్లాడినోడే కదా. మరి ఎందుకు ఆయన మీద మాట్లాడలేకపోతున్నాడు? పొద్దుగాల మనం నుంచి అంటున్నాం ఏమని, కేటీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు దీని మీద? అసలు కేటీఆర్ అరికెపూడి గాంధీ వెనకాల ఉన్నాడా, కౌశిక్ రెడ్డి వెనకాల ఉన్నాడా అని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ ఉదయం పొద్దున 7:56 ఇంకో ట్వీట్ చేసిండు. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్న, ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి, సోదరికి, అలాగే సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు. ఇందులో ఏముంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నువ్వు అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి మీదనైతే వెళ్ళి ఎవరు చెప్పిరని రాళ్ళు వేస్తున్నారో, ఇటు కౌశిక్ రెడ్డికి కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్న మీకు కానీ, మిగతా నాయకులకు కానీ ఇదే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్కి అరికెపూడి గాంధీకి ఉన్న సంబంధాలు ఏంటో తీయండి. అరే మొత్తం హైదరాబాద్లో విధ్వంసానికి, ముఖ్యంగా శేరిలింగంపల్లిలో చెరువుల కబ్జాలకి, గవర్నమెంట్ భూముల కబ్జాలకి, అక్కడ ఉన్న ఎంఆర్ఓ నోవాటెల్ హోటల్లో కూర్చొని డబ్బులు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చిన దానికి, ఇవన్నింటికి టోటల్ లింక్ వీళ్ళిద్దరే చేసింది వ్యవహారం అంతా. ఇంకా కేటీఆర్కి సంబంధించిన ఆస్తులు, వాటి వ్యవహారాల విషయంలో అరికెపూడి గాంధీ జోక్యం అనుకుంటేనే అవుతుంది అది. అంటే ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళే. అందుకే కేటీఆర్ అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఇద్దరిని కౌశిక్ని లేకపోతే అరికెపూడిని ఇద్దరిని పక్కపక్కన నిలబెట్టి నీ కోరిగారును సెలెక్ట్ చేసుకో అంటే గాంధీని ఆలింగనం చేసుకుంటాడు కేటీఆర్. మేము తిరుగుతున్నాం కాబట్టి గ్రౌండ్లో భూములు, ఈ గవర్నమెంట్ భూముల్లో నిర్మించిన టవర్లు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలు, ఇవన్నీ చూస్తే కేటీఆర్ కావాల్సింది గాంధీని, కౌశిక్ రెడ్డి కాదు. మీరెళ్ళి వీళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. సరే, ఇది ఓన్లీ కేటీఆర్కి అరికెపూడి గాంధీకి మధ్యన ఉందా? కాంగ్రెస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి లింకులు లేవా అంటే 100% ఉన్నాయి. గతంలో కేటీఆర్తో ఉన్న గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. మరి గాంధీ కాంగ్రెస్లోకి వస్తుంటే కేటీఆర్ వద్దన్నాడా? కేటీఆరే బొమ్మని ఉంటాడు. ఇదంతా ఒక చైన్ అండి. రేపొద్దున ఒకవేళ వీళ్ళు ఈ 2 పార్టీలు కాదు, రేపొద్దున బీజేపీ పవర్లోకి వచ్చిందనుకోండి, వీళ్ళంతా బీజేపీలోకి పోకుండా ఉంటారా? బీజేపీ నాయకులతో ఏమైనా సంబంధాలు లేకుండా ఏమైనా వీళ్ళు ఉన్నారా? ఇదంతా ఒక మాఫియా. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ మాఫియా ఇది. దీంట్లో కార్యకర్తలు కానీ,
మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు మనమేదో మీద పడి మాట్లాడాల్సిన అక్కర్లేదు. అంతా పెద్ద ఒక డ్రామా. పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి జరుగుతున్న వ్యవహారం తప్ప ఇందులో ఏమీ లేదు. కేటీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? సైలెంట్ అంటే ఒక ట్వీట్ పెట్టినా సైలెంట్ ఎక్కడదని అంటే కాదు కదా. అది కాదు కావాల్సింది. మీరు బలంగా మీ వాయిస్ ఏది? ఏదో మాట్లాడినామంటే మాట్లాడినామన్నట్టు కాదు కదా. అరకపూడి గాంధీ రౌడీ అనో గూండానో ఇంకోటనో ఏమైనా మాట్లాడలేకపోతున్నారు మరి మీరు. సో ఇదంతా ఒక పెద్ద డ్రామా నడుస్తున్నది. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీకు దమ్ముంటే ఎవరెవరి కబ్జాలు ఏంటి అన్న దాని విషయంలో మీరు బయట పెట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధి బయటకు వస్తుంది.